Good morning, everyone. As we discussed in production lathes లో మనం చెప్పుకున్న 3 types ఏంటంటే one is turret lathe, second one automatic and third one semi automatic. సో ఆల్రెడీ టర్రెట్ lathes లో ఉన్న 2 types నథింగ్ బట్ క్యాప్స్టన్ అండ్ టర్రెట్ రెండింటి కోసం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నా మూవ్ టు ఆటోమేటిక్ lathes. ఓకే, నా వాట్ ఈస్ మీన్ బై ఆటోమేటిక్ lathe? ఆటోమేటిక్ lathes మనం మళ్ళీ ఏమనుకోవచ్చు అంటే ఆటోమేటిక్స్ అని కూడా అంటారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆటోమేటిక్స్. సో ఆటోమేటిక్ lathe అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఆటోమేటిక్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ ఆపరేటర్ ఇంటర్ఫేస్, ఆపరేటర్ చేయకుండా మెషిన్ దాని అంతటి వర్క్ చేసుకుంటే దాన్ని ఏమనొచ్చు? ఆటోమేటిక్ అనొచ్చు. సో ఈ ఆటోమేటిక్ lathes కూడా సో ఏం చేస్తుందంటే, ఫర్ సపోజ్ మనం ఒక 10 partsని కంప్లీట్ చేయాలనుకున్నాం. సో 10 partsని కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ ఆపరేటర్ చేసే పని ఏంటంటే, ఇనీషియల్లీ ఫర్ సపోజ్ ఈ 10 partsలో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, సో ఇనీషియల్ పార్ట్ని సో వర్క్ పీస్ చక్లోకి అంటే మెషిన్ చక్లోకి ఏం చేస్తామంటే హోల్డింగ్ చేయడానికి. సో స్టార్టింగ్లో మాత్రమే ఏం చేస్తారు, ఆపరేటర్ అనే దాన్ని లోడింగ్ చేస్తున్నాడు ఫస్ట్ వర్క్ పీస్ని. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ వర్క్ పీస్ చేయాలి, లోడింగ్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని అన్లోడ్ చేయడం, మళ్ళీ ఈ సెకండ్ వర్క్ పీస్ని లోడ్ చేయడం, 2 కంప్లీట్ అయిపోయి మళ్ళీ దీన్ని అన్లోడ్ చేయడం, థర్డ్ దాన్ని లోడ్ చేయడం. సో ఈ వర్క్స్ అన్నీ కూడా మాన్యువల్గా దానంతది అంటే మెషిన్ దానంతది చేస్తుంది ఆటోమేటిక్ lathes. అంటే ఆటోమేటిక్ lathes మెషిన్ ఆపరేటర్ చేయాల్సిన పని ఒకటే, ఇనీషియల్ సైకిల్ ఆఫ్ ద ఆపరేషన్. ఫర్ సపోజ్ ఈ సైకిల్లో ఎన్ని తీసుకున్నాం? 10 parts తీసుకున్నాం. సో ఉన్న సైకిల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని కూడా లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఎవరు చేస్తారు? మెషినే దానంతా చేస్తుంది. ఇనీషియల్ పార్ట్ని మాత్రమే లోడింగ్ చేసి మిగతా వర్క్ అంతా మెషిన్ దానంతా చేసుకుంటే దాన్ని ఏమంటామంటే మనం ఆటోమేటిక్ lathes అంటాం, ఆర్ ఎల్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆటోమేటిక్స్. సి ఇన్ దిస్ కేస్ ద వర్క్ పీసెస్ హ్యాండ్లింగ్ అండ్ మెటల్ కటింగ్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆటోమేటికలీ. సో చెప్పుకున్నట్టుగానే ఈ వర్క్ పీసెస్ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ పీస్ని హ్యాండిల్ చేయడం కానీ లేదా మెషినింగ్ ఆపరేషన్స్ చేయాలి అన్న అవన్నీ కూడా ఆటోమేటిక్గానే జరుగుతుంది. ఎలాగా? వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. సో ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మొత్తం అంతా దానంతా అదే జరుగుతుంది. సో ఇక్కడ అంటే ఆ వర్క్ పీస్ని ఫీడింగ్ చేయడం కానీ, అంటే ఫస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ వర్క్ పీస్, లేదంటే మనం తీసుకున్నాం, నేను ఇంత బార్ స్టాక్ తీసుకున్నాను. సో దీంట్లో ఈ బార్ స్టాక్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ వర్క్ పీస్ చేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సెకండ్ పార్ట్ కావాలి, లేదా థర్డ్ పార్ట్. ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్టింగ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాం, అంటే ఇక్కడ కట్ చేస్తాం. సో దీన్ని ముందుకు ఫీడింగ్ చేయాలి కదా. సో ఆ ఫీడింగ్ చేయడం కానీ, లేదంటే క్లాంపింగ్ చేయడం, ఆర్ఎల్స్ మెషినింగ్. సో ఇదంతా రిక్వైర్డ్ సైజ్ అండ్ షేప్కి జరగడం అంతా కూడా ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ డన్ బై ఆటోమేటికల్. సో రిక్వైర్డ్ షేప్ సైజు కావాలి అంటే మెషినింగ్ ఆపరేషన్స్ కానీ, క్లాంపింగ్ కానీ, ఫీడింగ్ కానీ అంతా కూడా దానంతా అదే జరుగుతుంది. ఓకే, బట్ ఓన్లీ ఆపరేటర్ చేయాల్సిన పని ఏంటి అంటే, అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఫర్ సపోజ్ ఈ 10 వర్క్ పీసెస్లో రెగ్యులర్ ఇంటర్వల్ అంటే అప్పుడప్పుడు చెక్ చేయడం అనమాట. ఫర్ సపోజ్ నేను 5 partsకి ఒకసారి ఒక వర్క్ పీస్ని తీసుకొని చెక్ చేస్తున్నాను, మళ్ళీ 10 parts కంప్లీట్ అయ్యాక ఇంకొక వర్క్ పీస్ తీసుకొని చెక్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ ఏమైనా రైజ్ అయ్యాయా లేదా అని జస్ట్ ఇన్స్పెక్షన్ చేయడం ఒక్కటే ఆపరేటర్ చేయాల్సిన పని. ఒకవేళ పార్ట్స్ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే వాటిని రిజెక్ట్ చేస్తాం. సో ఆపరేటర్ హ్యాస్ టు డూ డ్యూరింగ్ ద ఆపరేషన్ అది ఏం చేయాలి? హీ హ్యాస్ టు ఇన్స్పెక్ట్ ద వర్క్ పీసెస్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ పీస్ని మనం ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక 5 వర్క్ పీసెస్లో ఒకటి, మళ్ళీ ఒక 5 వర్క్ పీసెస్లో ఒకటి, బల్కీగా చేసినప్పుడు 100 partsలో ఒక పార్ట్ తీసుకొని చెక్ చేయడం, అలా ఇన్స్పెక్షన్ ఒకటి చేస్తే సరిపోతుంది ఆపరేటర్. అండ్ ఇంకొకటి చేయాల్సిన పని ఏంటి అంటే, వన్స్ నేను పెట్టిన బార్ స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి, సో మళ్ళీ తీసి ఇంకొక బార్ స్టాక్ని అంటే దాన్ని రీప్లేస్ చేయడం మాత్రమే ఆపరేటర్ చేయాలి. హీ హ్యాస్ టు రీప్లేస్ ద బార్ స్టాక్ వెన్ ఎగ్జాస్టెడ్. బార్ స్టాక్ మొత్తం మన 10 వర్క్ పీసెస్కి కూడా అయిపోయింది అనుకోండి, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూ బార్ స్టాక్ని ఎవరు రీప్లేస్ చేస్తారంటే ఆపరేటర్ చేయాలి. ఓకే, సో మాన్యువల్గా వర్క్ అంతా జరిగితే ఈ లేత్ మిషన్స్ని ఏమంటున్నాం మనం? మాన్యువల్ కాదు, ఆటోమేటిక్గా జరిగితే వాటిని ఏమంటున్నాం? ఆటోమేటిక్ lathes ఆర్ సింప్లీ కాల్డ్ as ఆటోమేటిక్స్. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేటిక్ lathes. నా మూవ్ టు అవర్ ఫస్ట్ వన్, గ్రేటర్ ప్రొడక్షన్ ఓవర్ గివెన్ పీరియడ్. అంటే ఏంటి అంటే, ఒక సర్టెన్ టైం లిమిట్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ సర్టెన్ టైం లిమిట్లో ఆటోమేటిక్గా వర్క్ దాని అంతా జరుగుతుంది కాబట్టి
సో మనం ప్రతిసారి వర్క్ పీస్ని రిమూవ్ చేయడం, మళ్ళీ అటాచ్ చేయడం, లేదంటే కటింగ్ టూల్ని చేంజ్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఏంటవుతుంది, ఎలిమినేట్ అవుతుంది. సో దానివలన మాన్యువల్గా మనం చేసేదానికంటే ఇది ఇక్కడ టైం టేకన్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో తక్కువ టైంలో మనం ఎక్కువ పార్ట్స్ని ప్రొడ్యూస్ చేయగలం. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటర్ ప్రొడక్షన్. సో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. అండ్ నా మోర్ ఎకనమీ ఇన్ ఫ్లోర్ స్పేస్. సో ఎకనమీ ఇన్ ద సెన్స్ ఇట్ బిలాంగ్స్ టు అబౌట్ మనీ. సో అంటే మనీ పరంగా మనం తీసుకున్న తక్కువ ఫ్లోర్ స్పేస్లోనే మనం ఎక్కువ ఎర్న్ చేయగలం అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మోర్ ఎకనమీ ఇన్ ఫ్లోర్ స్పేస్. నా మోర్ కన్సిస్టెంట్లీ యాక్యురేట్ వర్క్ దాన్ టర్రెట్స్. సో మనం తీసుకున్న క్యాప్షన్లు అయితే లేదంటే టర్రెట్లు అయితే తీసుకుంటే, సో అక్కడ వర్క్ చేయాల్సింది ఎవరు, మాన్యువల్గా ఆపరేటరే చేస్తున్నారు. సో అక్కడ చేసేదానికంటే మెషిన్ దానంతా వచ్చేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే యాక్యురసీ అనేది ఎక్కువ వస్తుంది. సో మోర్ కన్సిస్టెంట్లీ యాక్యురేట్ ఈజ్ నథింగ్ బట్ హై యాక్యురసీ వెన్ కంపేరింగ్ టు టర్రెట్లెట్స్. ఓకే, నా మోర్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్. సో కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్రొడక్ట్ అంటే చూడండి, ఒకరోజు 100 పార్ట్స్ని ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ డే 50 పార్ట్స్ ప్రొడ్యూస్ చేసి అలా ఉండదు ఇందులో. సో మెషిన్ వర్క్ చేస్తుంది కాబట్టి మెషిన్కి ఎటువంటి ఫ్యాటీగ్ ఉండదు. అంటే ఏంటి, అలసిపోవడం అలాంటిది ఉండదు. మాన్యువల్గా మనం చేసాం అనుకోండి, మనకు కంపల్సరీ రెస్ట్ కావాలి, బట్ మెషిన్కి అలా అవసరం లేదు. సో ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉండదు. సో మోర్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్. ఈరోజు ఎంత చేసామో రేపు కూడా సేమ్ అంతే ప్రొడక్టివిటీ ప్రొడ్యూస్ చేయగలం. ఓకే, నా స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై ఎలిమినేటింగ్ ఆపరేటర్ ఎర్రర్స్. సో ఆపరేటర్ వర్క్ చేస్తే ప్రొడ్యూస్ అయిన ఎర్రర్స్ ఉంటాయి. సో దానివల్ల అన్ని పార్ట్స్ మనకు యాక్సెప్ట్ చేయబడవు, కొన్ని మాత్రం రిజెక్ట్ అయిపోతాయి. సో రిజెక్ట్ అయిన పార్ట్స్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం, స్క్రాప్ కింద కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే స్క్రాప్ లాస్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఎందువల్లంటే మాన్యువల్గా మనం చేసేటప్పుడు మనకి ఎక్కువ ఎర్రర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మెషిన్ చేసేటప్పుడు ఎర్రర్స్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. అందుకే అంటున్నాం, ఏమంటున్నాం, హై యాక్యురసీ అనేది. సో యాక్యురసీ ఎప్పుడైతే ఉందో స్క్రాప్ లాస్ అనేది విల్ బి రెడ్యూస్డ్. ఓకే నా సో ఇక్కడ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇదనమాట. డ్యూరింగ్ ద ఆటోమేటిక్ మెషినింగ్ ఆపరేషన్ ఎలా ఉంది, ఆటోమేటిక్గా దానంతదే జరుగుతుంది. సో ఆ టైంలో ఆపరేటర్ ఖాళీగా ఉంటాడు, మనకి ఆపరేటర్ వర్క్ ఏమి ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఆపరేటర్ ఈజ్ ఫ్రీ టు ఆపరేట్ అనదర్ మెషిన్. సో ఈ మెషిన్ మనం ఆన్ చేసేసి వేరే మెషిన్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన పార్ట్స్ని మనం చెప్పుకున్నట్టుగానే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో హీ కెన్ ఇన్స్పెక్ట్ ద కంప్లీటెడ్ పార్ట్స్. సో కంప్లీట్ అయిపోయిన పార్ట్స్ని వాడు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. మెషిన్ దానంతా వర్క్ చేసుకుంటుంది, ఆపరేటర్ వేరే మెషిన్ మీద చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేటిక్ లెత్స్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆటోమేటిక్ లెత్స్. సో ఆటోమేటిక్ లెత్స్లో ఉన్న టైప్స్ ఏంటి అంటే మనకి సెవరల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మనం దేన్ని బట్టి తీసుకుందాం, అకార్డింగ్ టు టైప్ ఆఫ్ వర్క్ మెషిన్. అంటే మనం ఎలాంటి వర్క్ పీసెస్ని మనం మెషినింగ్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఆటోమేటిక్ చెక్కింగ్ మెషిన్స్, ఆటోమేటిక్ బార్ మెషిన్స్. చెక్కింగ్ మెషిన్స్ని మనం మ్యాగజైన్ లోడర్ మెషిన్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ సపరేట్ బ్లాంక్స్. అంటే ఇండివిజువల్ బ్లాంక్కి ఒక్కొక్క పార్ట్, ఒక వర్క్ పీస్ తీసుకుంటే రా మెటీరియల్ దాని నుంచి ఒక పార్టే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక వర్క్ పీస్ తీసుకుంటే రా మెటీరియల్ ఒక పార్టే ప్రొడ్యూస్ చేయగలం. బట్ ఆటోమేటిక్ బార్ మెషిన్స్కి అలా కాదు. ఒక లెంగ్తీ బార్ రాడ్ తీసుకొని, ఇందాక చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్, ఒక లెంగ్తీ బార్ తీసుకొని ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇక్కడ వరకు ఒక పార్ట్, సో అలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలం. చెక్కింగ్ మెషిన్స్ అంటే అలా కాదు, మనం తీసుకున్న రా మెటీరియల్ నుంచి సింగిల్ పార్ట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఆటోమేటిక్ చెక్కింగ్ మెషిన్స్, బార్ మెషిన్స్. అంటే చూడండి, ఒక లెంగ్తీ బార్ తీసుకొని నట్స్ తీసుకుంటే నట్స్ అనేవి చాలా చిన్న చిన్న సైజెస్ ఉంటాయి. సో చిన్న చిన్న నట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలగాలి. సో దీస్ ఆర్ ఆటోమేటిక్ బార్ మెషిన్స్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్. Now second classification is based on number of spindles. So number of spindles బట్టి one is single spindle machine and the second one is multi spindle machine. సో జనరల్గా మనం ఇంజన్లో తీసుకుంటే దాంట్లో మనం ఒకటే హెడ్ స్టాక్ స్పిండిల్ చెప్పుకుంటున్నాం. బట్ ఆటోమేటిక్ లెస్కి వచ్చేటప్పటికి మనకి మోర్ నెంబర్ ఆఫ్ స్పిండిల్స్ ఉంటాయి. అంటే ఒక హెడ్ స్టాక్ తీసుకుంటే హెడ్ స్టాక్ నుంచి ఇటువైపు ఒక స్పిండిల్, ఇటువైపు ఒక స్పిండిల్, అలా. సో మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని ఏమంటాం, మల్టీ స్పిండిల్ మెషిన్స్ అంటాం. ఒకటే స్పిండిల్ ఉంటే సిమిలర్ టు ఇంజిన్ లెత్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సింగిల్ స్పిండిల్ మెషిన్స్. వన్ మోర్ క్లాసిఫికేషన్ ఈజ్ అకార్డింగ్ టు పర్పస్. మనం ఏ పర్పస్ మీద యూజ్ చేస్తాం.
సో దిస్ ఈజ్ జనరల్ పర్పస్ మెషిన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సింగిల్ పర్పస్ మెషిన్. జనరల్ పర్పస్ అంటే ఇంకా అన్ని వర్క్స్కి కూడా, ఫర్ సపోజ్ టర్నింగ్ చేయాలన్నా, ఫేసింగ్ చేయాలన్నా అన్ని వర్క్స్కి కూడా ఈ మెషిన్స్ వాడేస్తారు. సింగిల్ పర్పస్కి వచ్చేటప్పుడు అలా కాదు. ఫర్ సపోజ్ నేను టర్నింగ్ ఆపరేషన్ చేయడానికి మాత్రమే ఒక మెషిన్ కొనుక్కున్నాను అనుకోండి, సో అది సింగిల్ పర్పస్ అవుతుంది. లేదు అన్ని ఆపరేషన్స్ చేసేస్తున్నాము అంటే అదేమవుతుంది, జనరల్ పర్పస్ మెషిన్ అవుతుంది. So the last classification of automatic lathes is according to arrangement of spindle. సింగిల్ స్పిండిల్, మల్టీ స్పిండిల్ చెప్పుకున్నాం, బట్ స్పిండిల్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది? సో ఫర్ సపోజ్ స్పిండిల్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉండాలి అంటే, మనం లేత్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, వాటిని హారిజాంటల్ మెషిన్స్ అంటాం. అవే లేత్ మెషిన్స్లో వర్టికల్ యాక్సిస్ మెషిన్స్ కూడా ఉంటాయి. సో దాటిని ఏమంటాం, వర్టికల్ మెషిన్స్ అంటాం. సో స్పిండిల్ అరేంజ్మెంట్ కనుక అంటే ఇలా హెడ్ స్టాక్, సో హెడ్ స్టాక్ నుంచి ఇది మనం లేత్ యాక్సిస్ ఇలా తీసుకుంటున్నాం. ఈ చివరి ఏముంటుంది మనకి, ఇలా హెక్సాగనల్ టర్రెట్ ఏదైనా ఉందనుకోండి, సో ఇక్కడ మనకి క్యారేజ్, ఇక్కడ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం యూజ్ చేసిన స్క్వేర్ టూల్ పోస్ట్ ఇక్కడ ఉందనుకోండి. హారిజాంటల్ మెషిన్స్ అంటే ఈ స్పిండిల్ యొక్క యాక్సిస్ ఎలా ఉండాలి, హారిజాంటల్గా ఉండాలి. వర్టికల్ మెషిన్స్కి అలా కాదు. సిమిలర్ టు ఆ డ్రిల్లింగ్ మెషిన్. డ్రిల్లింగ్ మెషిన్ చూసినట్టు మీరు చూస్తారు, డ్రిల్ స్పిండిల్ ఎప్పుడూ కూడా ఇలా వర్టికల్గా ఉంటుంది. కింద టేబుల్ పైన ఇక్కడ వర్క్ పీస్ ఇలా ప్లేస్ చేస్తున్నాం. సో ఇలా కనుక స్పిండిల్ ఉంటే, సో ఇలా అరేంజ్మెంట్ ఉంటే దిస్ ఈజ్ వర్టికల్ మెషిన్. లేదు స్పిండిల్ అరేంజ్మెంట్ ఇలా ఉంటే దాన్ని ఏమంటున్నాం, హారిజాంటల్ మెషిన్స్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ automatic lathe, what is meant by automatic lathe and what are the main features in it and the advantages of automatic lathes and the classification of automatic lathes. సో మనకున్న నెక్స్ట్ టాపిక్ అంటే సెమీ ఆటోమేటిక్ lathes కోసం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.